Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our second class for statistics, fifth semester, paper 5B. So, title of the paper is Quality and Reliability. So, the first unit is Statistical Quality Control. Today, we have to discuss about process and product control. So, first of all, I would like to explain the concept process control. So the main objective in any production process is to control and maintain the quality of the manufactured product so that it conforms to specified quality standards. In other words, we want to ensure that the proportion of defective items in the manufactured product is not large. This is called process control and achieved through the technique of control charts pioneered by W.A. Shewhart. స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ గురించి నేర్చుకున్నాం. సో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ఈ క్వాలిటీ మీన్స్ ఆ స్టాండర్డ్స్ అనేవి 4M's మీద డిపెండ్ అయి ఉంటవి అని మనం తెలుసుకున్నాం. సో అంటే అక్కడ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ టు కంట్రోల్ అండ్ మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ సో దట్ ఇట్ కన్ఫార్మ్స్ టు స్పెసిఫైడ్ క్వాలిటీ స్టాండర్డ్స్. స్టూడెంట్స్, సో ఇది ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ గురించి నేర్చుకున్నాము. సో అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు అంటే అవుట్పుట్ బయటకు వచ్చే వరకు కూడా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో ఈ ఈ క్వాలిటీ అనేది మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే శాంపిల్స్ తీసుకురావటం, ఆ క్వాలిటీ చెక్ చేయటం అనేది జరుగుతుంది ఒక ఇండస్ట్రీలో. సో మీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ మిల్స్లో కాటన్ నుంచి ప్రతి స్టేజ్ ఎవ్రీ స్టేజ్ నుంచి శాంపుల్ అనేది తీసుకుని వస్తాడు. దాన్ని ఆ క్వాలిటీ అనేది చెక్ చేస్తాడు. సో దాని వెయిట్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తూ ఉంటాడు. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో కోమింగ్ అని, కార్డింగ్ అని, సింప్లెక్స్ అని, ఈ విధంగా స్టేజెస్ అని ఉంటాయి. సో ప్రతి స్టేజ్లో కూడా ఈ క్వాలిటీ అనేది చెక్ చేస్తూ ఉంటాడు. అంటే రా మెటీరియల్ తీసుకుంటాం, ఆ రా మెటీరియల్ దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ దాంట్లో కొంత వేస్ట్ అనేది పోగా మిగిలినటువంటి మెటీరియల్ వేరే ప్రాసెస్లోకి వెళ్తుంది. అంటే వేరే స్టేజ్లోకి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది. అంటే స్టార్టింగ్ రా మెటీరియల్ స్టేజ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు, సో అవుట్పుట్ బయటకు వచ్చే అవుట్పుట్ వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ మ్యానుఫ్యాక్చర్డ్ ఈ ఆ ప్రాసెస్ ఆ రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ఆ ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవటం. అంటే ఇట్ కన్ఫార్మ్స్ టు స్పెసిఫైడ్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో అవే స్టాండర్డ్స్ అనేవి మెయింటెనెన్స్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవటం. సో ఇన్ అదర్ వర్డ్స్, వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ లార్జ్. సో ఎందుకని ఈ ప్రాసెస్ అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే డిఫెక్టివ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో ఎక్కువ డిఫెక్టివ్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ కంపెనీకి లాస్ వస్తుంది, ఆ మిల్స్కి లాస్ రావచ్చు, అవకాశం ఉంటుంది అనమాట. సో అంటే ఈ రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్పెసిఫైడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ద్వారా ఆ స్పెసిఫైడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా లేదా
అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ని ప్రాసెస్ కంట్రోల్ అంటే ఈ ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉందా, అవే స్టాండర్డ్స్ అనేవి మెయింటెనెన్స్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవటం అన్నమాట. సో దీన్ని ఈ కంట్రోల్ చార్ట్స్ని ఈ షివాట్ ఈ డబ్ల్యూఏ షివాట్ అనే ఈ స్టాటిస్టిషియన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దెన్ ప్రోడక్ట్ కంట్రోల్. సో ప్రాసెస్ కంట్రోల్ అంటే తెలుసుకున్నాం. సో రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉందా లేదా, అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడా లేదా అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రోడక్ట్ కంట్రోల్ అంటే రా మెటీరియల్ వస్తుంది, రా మెటీరియల్ తర్వాత స్టేజ్ బై స్టేజ్ టెస్ట్ జరుగుతుంటుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంటంటే అవుట్పుట్ అనేది, అవుట్పుట్ స్టేజ్. అవుట్పుట్ ఏమొచ్చింది అనేది మనం అక్కడ చూస్తాం. సో ఆన్ ది అదర్ హ్యాండ్ బై ప్రోడక్ట్ కంట్రోల్ వీ మీన్ కంట్రోలింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ అనేది ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది కంట్రోల్లో ఉందా లేదా బై క్రిటికల్ ఎగ్జామినేషన్. అంటే క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే లాస్ట్ స్టేజ్లో చెక్ చేస్తాడు. అంటే కన్జ్యూమర్ వస్తాడు కొనుక్కోవటానికి. ఆ కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఆ కన్జ్యూమర్ ఏ స్టాండర్డ్స్ అయితే కన్జ్యూమర్ ఏ స్టాండర్డ్స్తో ఈ ప్రొడక్ట్ అనేది ఇస్తానని ఈ ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ ఉందో అవే స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదనేది చెక్ చేస్తాడనమాట. సో అట్ స్ట్రాటజిక్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అచీవ్డ్ త్రూ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ అంటారు. సో దీన్ని శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ అంటాం. అంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఈ ప్రొడక్ట్స్ అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత అంటే క్రిటికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి కన్జ్యూమర్ ముందు పెట్టినప్పుడు కన్జ్యూమర్ శాంపుల్ దాంట్లో నుంచి కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకున్న తర్వాత అవి ఒకవేళ అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారా లేదా అనేది చెక్ చేసుకుంటాడు అనమాట ఆ కన్జ్యూమర్. సో అంటే ప్రోడక్ట్ అనేది కంట్రోల్లో ఉందా లేదా, అంటే లాస్ట్ కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఈ కంపెనీకి సంబంధించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అవే ఆ ప్రోడక్ట్ అనేది కంట్రోల్లో ఉందా లేదనేది చూసుకోవటం. సో ఈ శాంప్లింగ్ ప్లాన్స్ని డాడ్జన్ రామింగ్ ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో ప్రోడక్ట్ కంట్రోల్ ఎయిమ్స్ అట్ గ్యారంటీయింగ్ ఏ సర్టెన్ క్వాలిటీ లెవెల్ టు ది కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కి ఆ సర్టెన్ క్వాలిటీ లెవెల్తో ఇస్తున్నాడా లేదా, ఆ గ్యారంటీ అనేది ఉందా లేదా అనేది మనం చూసుకో. ఇట్ అటెంప్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ ది ప్రోడక్ట్ మార్కెటెడ్ బై సేల్ డిపార్ట్మెంట్ డస్ నాట్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. సో ఎక్కువ డిఫెక్టివ్ ఐటమ్స్ రాకుండా ఈ ప్రోడక్ట్ అనేది కంట్రోల్లో ఉందా లేదనేది చూసుకోవటం ప్రోడక్ట్ కంట్రోల్ అవుతుంది. సో దెన్ కాజెస్ ఆఫ్ వేరియేషన్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండగా మనకి ఈ కొన్ని కాజెస్ వల్ల వేరియేషన్ అనేది రావటం జరుగుతుంది. సో ఆ కాజెస్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఛాన్స్ కాజెస్. సో ఇట్ ఈస్ స్టేబుల్ ప్యాటర్న్ ఆఫ్ వేరియేషన్ ఆర్ ఏ కాన్స్టెంట్ కాజ్ సిస్టమ్. దిస్ ప్యాటర్న్ రిజల్ట్స్ ఫ్రమ్ మెనీ మైనర్ కాజెస్ దట్ బిహేవ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్. సో ఈ కాజెస్ అనేవి మైనర్గా వస్తూ ఉంటాయి. అంటే ఇవి స్టేబుల్ ప్యాటర్న్ ఆఫ్ వేరియేషన్. ది వేరియేషన్ డ్యూ దీస్ కాజ్ ఈస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్ and cannot be prevented or eliminated under any circumstances. సో ఈ కాల్స్ వచ్చినప్పుడు సో ఈ వేరియేషన్ అనేది అంటే ఈ కాల్స్ వచ్చినప్పుడు మానవుని యొక్క మన చేతులు అనేది ఏమీ ఉండదు. సో దాన్ని ఎలిమినేట్ చేయలేము. సో కెనాట్ బి ప్రివెంటెడ్ ఆర్ ఎలిమినేటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో మనం దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఈ కాజ్ ద్వారా వచ్చేటువంటి వేరియేషన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో అది ఏ కాన్స్టెంట్ కాజ్ సిస్టమ్. దిస్ ప్యాటర్న్ రిజల్ట్ ఫ్రమ్ మెనీ మైనర్ కాజెస్ దట్ బిహేవ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్. అంటే ర్యాండమ్గా రావటం జరుగుతుంది.
సో ఇప్పుడు సపోజ్ ఇది లాక్డౌన్ పీరియడ్ అనేది మనకు తెలియకుండానే మనం ఎక్స్పెక్ట్ చేయలే, సో అది ఛాన్స్ కాజెస్ అని మనం చెప్పుకోవచ్చు. వన్ హ్యాస్ గాట్ టు అలౌ ఫర్ వేరియేషన్ విదిన్ ది స్టేబుల్ ప్యాటర్న్ యూజువల్లీ టర్మ్డ్ యాజ్ అలౌబుల్ వేరియేషన్. అంటే విదిన్, సో కంపెనీ మొత్తం కూడా లాస్ అవుతుంది. సపోజ్ ప్రకృతి వైపరీత్యాలు, సో ఫ్లడ్స్, సైక్లోన్స్, ఇవన్నీ కూడా ఛాన్స్ కాజెస్ కిందకే వస్తాయి. సో అప్పుడు ఆ వచ్చేటువంటి వేరియేషన్ విదిన్ అనమాట, విదిన్ వేరియేషన్ అవుతుంది అనమాట. సో ఇది ఛాన్స్ కాజెస్. సో then assignable causes. The second type of variation attribute to any production process is due to non-random or the so-called assignable causes and is termed as preventable variation. The assignable cause may creep in at any stage of the process, right from the arrival of the raw materials to the final delivery of goods. Some of the important factors of assignable cause of variation are substandard or defective raw material, new techniques of operations, negligence of the operators, wrong or improper handling of machines, faulty equipment, unskilled or experienced technique staff, and so on. The cause can be identified and eliminated and are to be discovered in a production process before it goes wrong. Students, the second type of variation ఏంటి అసైనబుల్ కాజెస్. సో ఈ అసైనబుల్ కాజెస్ అనేది మ్యాన్ మేడ్ కాజెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఈజ్ టర్మ్డ్ యాజ్ ప్రివెంటబుల్ వేరియేషన్ అవుతుంది. ది అసైనబుల్ కాజ్ క్రీప్ అట్ ఎనీ, ఇది ఏ స్టేజ్లో అయినా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే రైట్ ఫ్రమ్ ది అరైవల్ ఆఫ్ ది రా మెటీరియల్. సో రా మెటీరియల్ దగ్గర నుంచి టు ద ఫైనల్ డెలివరీ ఆఫ్ గుడ్స్, గూడ్స్ అనేవి ప్రొడక్షన్ అనేది డెలివరీ అయ్యే వరకు కూడా ఈ కాజెస్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. సో అది ఎన్ని రకాలుగా రావచ్చు అంటే చూడండి. సో డిఫెక్టివ్ రా మెటీరియల్స్, అంటే రా మెటీరియల్లో డిఫెక్టివ్ ఉండటం వల్ల రావచ్చు. సో న్యూ టెక్నిక్స్ ఆఫ్ ఆపరేషన్స్, లేదా ఆపరేషన్స్లో కొత్త టెక్నిక్స్ అనేవి ఉపయోగించడం వల్ల రావచ్చు. సో నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆపరేటర్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల కూడా ఈ కాజ్ రావచ్చు. రాంగ్ ఆర్ ఇంప్రాపర్ హ్యాండ్లింగ్, సో సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల, మెషిన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల రావచ్చు. సో ఫాల్టీ ఎక్విప్మెంట్లో లోపాలు ఉండటం వల్ల రావచ్చు. సో అన్స్కిల్డ్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ టెక్నిక్ స్టాఫ్, సో స్టాఫ్ అనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల. సో వీటన్నిటి వల్ల ఈ అసైనబుల్ కాజ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ కాజ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎలిమినేట్ కూడా చేయొచ్చు. అంటే సపోజ్ మెషిన్ అనేది ప్రాబ్లం అయింది, సో వెంటనే మెకానిక్ని పిలుస్తారు, మెషిన్ ప్రాబ్లం చేస్తారు, రెక్టిఫై చేస్తారు, మళ్ళీ వెంటనే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అలాగే ఒకవేళ స్కిల్స్ లేవు, ఆ స్కిల్స్ లేనటువంటి ఆ పర్సన్ తీసేసి, ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసి వేరే ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం పెట్టుకోవచ్చు. సో ఫాల్టీ ఎక్విప్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఎక్విప్మెంట్ బాగాలేదు. అలాగే నెగ్లిజెన్స్ ఆఫ్ ది, అక్కడ ఆపరేటింగ్ చేసేవాళ్ళు నెగ్లిజెన్స్గా ఉండటం, అంటే ఆదమరిసి ఉండటం, లేదా ఏదో ఆలోచనలో ఉండటం. సో ఇవన్నీ కూడా నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆపరేటర్స్. అలాంటి సందర్భంలో కూడా ఈ కాజ్ రావడానికి అవకాశం ఉంది. సో అంటే ఈ అసైనబుల్ కాజెస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎలిమినేట్ కూడా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ క్వాలిటీ కంట్రోల్, ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మనకు కాజెస్ ఆఫ్ వేరియేషన్ వస్తుంది. ఆ కాజెస్ ఏంటంటే ఛాన్స్ కాజెస్ అండ్ అసైనబుల్ కాజెస్. ఛాన్స్ కాజెస్ అంటే ఇట్ ఈస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్, అంటే మానవ చేతులు. అది మైనర్ సిస్టమ్, అంటే ఏంటంటే అది కొన్ని సందర్భాల్లో రావచ్చు, అది మనం ఊహించలేము, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇది అసైనబుల్ కాజెస్ అనేది ప్రతి స్టేజ్లో వచ్చే అవకాశాలు ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ ఛాన్స్ కాజెస్ వచ్చినప్పుడు మనం ఆ వేరియేషన్ అనేది మన చేతిలో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఫ్లడ్స్, సైక్లోన్స్, లేదా ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లాంటివి. అలాంటి సందర్భాల్లో అది మన చేతులు అనేది ఉండదు. కానీ అసైనబుల్ కాజెస్ ఎవ్రీ స్టేజ్లో
రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో ప్రాసెస్ని మళ్ళీ మనం రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది.